యాడా ఎనక ఈడే ఉన్నాలా యాడమా ఈడే ఈడా ఎన్నాళ్ళని మొగం మూసి మొగం ముచ్చి కాదు మొగం చూసి మొగం చూసి బాగున్నావా బాగున్నాను బాగున్నావా నేనేం బాగలేము నా బాగు వెళ్ళపోయా కళ్ళు కనపడకుండా అయిపోయింది అవునా కళ్ళు కనపడడానికి పొగలంతా కనపడతాయి నిజమే 5 గంటల ఇప్పటికి పూర్తిగా కనపడతాయి ఎంత పుడుతుంది ఏంటిరా బాత్రూమ్ నువ్వు బాగున్నావా నేను బాగున్నాను ఆయన బాగున్నావా నీ ఎదురుగా ఉన్నాను కదప్పయ్యా నా ఎదురుగా నా తల్లి నా బంగారు నా లడ్డు నా మిఠాయి యాడ్ ఇన్సల్గా అయిపోయిందావా మైక్ స్టాండా ఇదే అందరూ పొద్దు పొద్దుగా ఉంది అమ్మకు మూత మాట్లాడే మైక్ ఫుల్ కూడా పోతారు మీరు అమ్మా తలారి బాగున్నావమ్మా నేను బాగున్నాను ఆయన ఎవరికి ఏం చెప్పు ఏమో దేవుడు ఖర్చు పెట్టుకోవాలి బాగున్నావా బాగున్నాడప్పా ఈడే ఉండలేరా ఎవరు మా ఈ తప్పలో బయటకేమో తప్పు చేసినా ఏమో ఆ ఆరుమూడు బయటకేమో తప్పు చేసినా ఏమో ఎవరికి ఏం చేస్తున్నావు దేవుడు నా కళ్ళు పుట్టుకొని పెట్టుకొని బాగున్నావా ఏం బాగున్నా ఎన్నో బాగున్నావా ఏం బాగుంది చేసాలు అడ్డుపెట్టే నీ మొగం నువ్వు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు అర్థమే చేసుకోవాలి బాగున్నావా బాగున్నాను బాబు దేవుడికి ఏం తప్పు చేస్తారు దేవుడు నా కళ్ళు పెట్టుకొని మేము మా అన్నదమ్ములకి ఏమన్నా తప్పు చేసినా మేము 6 మంది అన్నదమ్ములు 5 మందికి అర్థం దగ్గర ఇచ్చే స్టాంప్ చేసేసినాను ఇంకా 14 ఎకరాలంటే నేను తీసుకోండి అట్లేమన్నా తప్పు చేసి నా కళ్ళు పెట్టుకొని వెళ్ళిపోలా దేవుడికి నువ్వు బాగున్నావా ఏ బాబు అమ్మ మొగము లేరప్ప సిగ్గిలే అమ్మ తనకాయ గుమ్మడికాయ అమ్మ బాగున్నామా నేను బాగున్నాను నిన్ను చూడాలంటే భాగ్యం ఉంది నిజమే చూడలాను చూస్తాను నిన్ను చూడాలని వస్తాను పొగలంతా 5 గంటల బడికి మీ ఇంట్లో వచ్చేప్పుడు కళ్ళు వెళ్ళిపోతాయి ఏం చేస్తావు అట్లే ఉన్న పెద్దకి ఎప్పుడు తప్పు చేసినా నా పెద్ద బాగుండాలని చెప్పి ఇంకా 2 కట్టుకో అన్నాను ఇంకా 2 కట్టుకున్నాను ఎక్కువ వెళ్ళిపోతుంది నేను బాగుండవమ్మా నేను బాగున్నాను ఆయన ఎవరికి ఏమి తప్పు చేస్తున్నా మా తల్లి తండ్రికి ఏమో తప్పు చేసినా మా తల్లి తండ్రి బాగుండాలని చెప్పి వాళ్ళు ఆవుతలే పెట్టుకొని వేస్తాను వాళ్ళకి ఎంగిలు కూడా కడుగుడదని తగ్గం కూడా వారు వేసేసిన పంచలా సరిగ్గా బాత్రూమ్ పక్కనే వచ్చిపోయేటప్పుడు దర్శనం కావాలని వాళ్ళ తగ్గము 60 ఏళ్ళు బాగుండాలి వాళ్ళు నువ్వు బాగుండమ్మా బాగున్నాను ఆయన ఏం బాగుమా నీ కళ్ళు కనపడవద్దా తలారి కళ్ళు కనపడమ్మా కాదమ్మా నిన్ను చూద్దామని వస్తాను నువ్వు ఇంతకి నువ్వు పైన ఉండేవా నేను కింద ఉంటానా నువ్వు దిగలేదు చెప్పు అమ్మ దిగరాదు నేను ఎక్కడ అమ్మా తల్లి ముందు పిల్లాట కాదు కాదమ్మా సరే బాబు ఈ పాల్గొండ పని పట్ల కూడా నువ్వు చాలా శక్తివంతరాలని నువ్వు చాలా భక్తివంతరాలని అవును బాబు నీకే కానీ శక్తి ఉంటే నీకే కానీ భక్తి ఉంటే నిజమే నువ్వు ప్రతి ఒక్కటి అయితే నా తలకాయ మీద శైలి పెట్టి నా కళ్ళు వచ్చే మార్గంలో చూపి బాబు బిడ్డకి కళ్ళు ఎవరికి తల్లి మనసు కూడా చాలా బాధపడుతుంది సరేనైనా పాల్గొండ ప్రకటన పతివ్రతల మంచి పేరు పొంది ఉన్నాను నాలో భక్తి ఉంటే నాలో శక్తి ఉంటే నీకు నేను తల మీద చేయి పెట్టగాని ఆ కన్నులు దేవుడు ప్రసాదించుగాక జై లక్ష్మీ రమణ గోవిందా గోవిందా ఎంగట రమణ గోవిందా వచ్చినా ఉండే బాగున్నారా వచ్చేసినట్టు చూడరా ఆ అమ్మ చేతికి ఎంత శక్తి ఉందో అవునవును మీ అమ్ముకుందా శక్తి మా అమ్ముకుందా భక్తి మీ అమ్మకి లే మా అమ్మకి లే శక్తి ఉండాలంటే భక్తి ఉండాల భక్తి ఉండాలంటే శక్తి ఉండాల శక్తి భక్తి 2 ఉండాలంటే సాయంకాలం 6 గంటలు కట్టియాల సాంబ్రాణి గెట్లు కట్టుకోవచ్చు 7 గంట కొట్టకపోతే హ్యాంగ్ గంట మీ అమ్మకుందా మా అమ్మకుందా చూడు ఆ అమ్మకి ఎట్లా ఓహో నీకేమ్మా అంతలో ఉన్నాయి సొమ్ములు అంత బంగారే అంత ప్యూర్ గోల్డ్ నీ చేపలు బాగుంటాయా పథకాలు గోరి బిద్దులు పండిపోయి తీసుకున్నావు కదా అటువంటి సభలు మేమేమన్నా ఏమో
ఏంటంటే ఇదా ఇది కట్టహారము, ఇది చంద్రహారము, ఇది మా భర్త గారు కట్టిన మాంగళ్య సూత్రము నాయన. అదే మాంగళ్యం మౌతు చేసుకొచ్చినావా? పరాయి మగవాళ్ళు నీ మాంగళ్యం చూస్తే నీ మొగుడు పుట్టుకుమంటాడు లోపలికి వేసుకొని కలారి నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇది నా భర్త గారికి తప్ప పరాయి పురుషులకు కనపడదు. ఎందుకంటే ఇది నా మాంగళ్యం నాయన. ఓ పని చెయ్యి, నీ మొగుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే నీ తాళపొట్టు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసినప్పుడు అట్లా చేయకూడదురా. చల్లగా ఉంటాడమ్మా. సరేలే తీసి పెడతాది. ఇంకా చల్లగా ఉండాలంటే నీ మొగుడిని ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దుపాటి గడిగట్లో పోతాడు, అయిపోతాడు. నువ్వు మళ్ళీ అగ్గి పెట్టా రాడు ఎండకి పెట్టాలా. గోల్డ్ బాగుండమ్మా. నేను బాగున్నాను. అంతా బంగారం, అంతా బంగారం. ప్యూర్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. గేదె పట్ల తీసుకోండి. గేదె పట్ల అసలు మేము కొనుక్కొని తప్ప గౌరీ బిడ్డారు తిరణాలనేమ్మా. లేదు బాబు, అట్లాంటి సొమ్ములు మేము వేసుకుంటాం, మీరంటే సమ్ములు వేసుకుంటారు. మేము గుండెకాయ పసలానే కదా. యాగుండు కదా అసలు గుండెకాయ పల్లి పరసలా, ముదిగిరి పసలా. లేదు బాబు, మేము అట్లాంటి సొమ్ములు వేసుకోం. నాకు అర్థమైపోయా. ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. ఆన్లైన్ లో కాదు, షాపింగ్ లోనూ కాదు. మేము చింతమణికి పోయి చింతమణిలో నామాలలో అంగట్లో కొంటాం బాబు బంగారంగా. బుక్ చేసి నా కొడుకే నేను నాకు చెప్పే చూడి అమ్మ. బంగారం పోయా. బంగారం అంతా బంగారం, అంత బంగారం బాగుందా? ఎంత ఎంత 3 లక్షలు. 313 రూపాయలు మా ఇంటి దగ్గర తెచ్చిస్తారు మీషో వాళ్ళు. అట్లాంటి చెంబులు మీ భార్యలు మీకు మీ అమ్మగారు వేసుకుంటారు. 3 లక్షలు. 3 లక్షలు. 3 లక్షలు పోయిందంటే నీ మొగుడు ఎన్ని పెయింట్ డబ్బాలు కలిపిస్తాడు. తెల్లారి సరే ఇప్పుడు పెయింట్ తీసుకుంటేసి ఇప్పుడు ఇవే మలుకోవాలి ఆయన కూడా. సరే బాబు, తల్లి ముద్ర పిల్లట కాదు తెల్లారి మరి మాటల్లో మర్చి ఉన్నాను. మర్చిందావో ఎన్నడూ ఈ కాలం లేక ఈనాటి చక్కని దేవసభకు నన్ను పిలువనప్పటి వారెవరు? బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డి విడిచిపోయిందా? ఏమంటా ఆయప్ప మన గడిలో పీపీఎల్ చేసి ఫీలింగ్ లో ఉన్నాడు. పేరే పోతా ఎవరు తింటారు నిన్న వాళ్ళు కూడా పరిపాలన చేసే చిన్న నీ ప్రాణేశ్వరుడు పిలిచినాడు. నా ప్రాణేశ్వరుడు నా మనోహరుడు నా మగుడు. నాకు అట్లా మా ఆడవాళ్ళు ముట్టుకోకూడదు, నాకు అలర్జీ చాలా. అప్పయ్య నా ప్రాణేశ్వరుడు కాస్త ఇష్టం నాయన. ఇష్టం అంటే మేము తిరిగి తెచ్చి కదా. తలారి అట్లా ముట్టుకోవద్దు కదన్యా. నా భర్త గారు ఎక్కడున్నారు నాయన? ఎక్కడ? ఎవరు? చూడే ఎక్కడ చూసుకో. నా బిడ్డలు లాంటి వాడు నాయన. వాడు కూర్చోన్నాడే కొట్టు డ్రామా నేను చూస్తాను. ఎక్కడెక్కడ చూస్తాను మా తండ్రి లాంటి వాడు. తండ్రి లాంటి వాడా? పోయిందా వాడా? నీ కొడుకు స్టార్ అవుట్ అయిపోయింది. ఆయన మా తాత. ఎట్లుంటాడు నీ మొగుడు? 6 అడుగులు అంతగాడు, 3 అడుగులు మోటాడు. ఆకాశంలో సూర్య చంద్రుడు దగ్గరగానే వేస్తుంటాడు ఆయన. ఓ అట్లా క్వాలిటీలు ఉండేవాడండి ఈ ఊర్లో కూడా. ఎవరు? ఆ కళ్ళను చూడి, ఆ ఏసీ చూడి. అబ్బా ఏమన్నా సమయంలో కలారి మరి దగ్గర పోదామా? అయితే అప్ప 1000 మధ్య కదేళ్ళు పొలం తిన్నాడు. పొలం బాబు ముందు పోదాము. ఎందుకప్పయ్యా అట్లా జనాలు నేనేం చేస్తే వాళ్ళ మీద భద్రం ముందు ఉండేవాళ్ళు భద్రమా. నేనేమన్నా మీద పడినానంటే దోష అయిపోతాడు. నీ ఇష్టం మళ్ళా మరి ఇటువంటి తలబడికి చేరి వచ్చాము.